హలో ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు జూన్ జూలైలో వర్షాలు ఏ విధంగా కురిశాయో ఒకసారి చర్చించుకుందాం. ఎందుకంటే మనకు నైరుతి మే లాస్ట్ వీక్ అంటే మే చివరి వారంలో నైరుతి కేరళను తాకింది. ఆ తర్వాత మనకు జూన్ జూన్ 1-2 లోపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలు మొత్తం కవర్ చేసింది. కానీ మనకు జూన్లో లోటు వర్షపాతం నమోదైంది. మరియు ఇక్కడ రాయలసీమ, ఇక్కడ పోతే కోస్తాంధ్ర, తెలంగాణలో మనకు జూన్ జూలై నెలలో లోటు వర్షపాతం ఎందుకు నమోదైంది, దీనికి కారణమేమి, పూర్తి వివరాలు ఇప్పుడు చర్చించుకుందాం. మనకు జూన్లో తక్కువ వర్షపాతం నమోదు కావడానికి ముఖ్య కారణం మనకు నైరుతి కేరళను తాకిన తర్వాత మనకి జూన్ మొదటి వారంలో రాయలసీమ, తెలంగాణ, కోస్తాంధ్రాని తాకి ఆ తరువాత ముందుకు కదలలేదు. అందువల్ల మనకు జూన్లో సమృద్ధిగా వర్షాలు కురవలేదు. ఎందుకంటే నైరుతి అనేది ఎప్పుడైనా కానీ మనకు నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ తాకిన తర్వాత మనకు ఋతుపవనాలు ముందుగా వచ్చినా ఎందుకు తక్కువ వర్షపాతం నమోదైందంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్లు అనేవి పడిపోయాయి. అంటే టెంపరేచర్లు, ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ కంటే తక్కువ నమోదయ్యాయి. మరియు ఋతుపవనాలు ఎప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల మీదకి వచ్చినప్పుడు మనకు టెంపరేచర్లు ఇంక్రీజ్ కావు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కానీ మాన్సూన్ ఒక్కసారి మన ప్రాంతాలకు వచ్చినప్పుడు అప్పుడు టెంపరేచర్లు అనేవి బిలోగా నమోదవుతాయి. అందువల్ల మనకి థండర్ స్టార్మ్స్ అనేవి ఇంక్రీజ్ కావు. అప్పుడు వర్షాలు అనేవి తక్కువగా నమోదవుతాయి. మరియు ఈసారి ముందుగా వచ్చినా కూడా తక్కువ వర్షపాతం నమోదు కావడానికి ముఖ్యమైన కారణం మనకు టెంపరేచర్లు. మనకు మేలో జూన్ మొదటి వారంలో, రెండవ వారం టెంపరేచర్లు లేనందువల్ల మరియు ఋతుపవనాలు అనేవి మనకు తెలుగు రాష్ట్రాలు దాటిన తర్వాత ముందుకు వెళ్ళకపోవడం వల్ల మనకు జూన్లో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు చూసుకుంటే జూన్లో తక్కువ వర్షపాతం నమోదు కావడానికి కారణం మనకు మెయిన్ ఎఫెక్ట్ ఋతుపవనాలు బలహీనపడటం, పశ్చిమ కనుమల్లోనే భారీ వర్షాలు కురవడం. మరియు ఒక ఎగ్జాంపుల్ ముంబై పశ్చిమ కనుమలలో, గోవా, కేరళ ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కానీ ముందు ఇంటీరియర్లో ఉన్న ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదు కావడానికి ఈ టెంపరేచర్లు ముఖ్య కారణం. మరియు నైరుతి అనేది ఎప్పుడైనా కానీ బలహీనంగా ఉంటే అప్పుడు ఆ టైం అనేది వేస్ట్, అంటే ఆ టైం అనేది పోస్ట్పోన్ కావడం జరుగుతుంది. అందువల్ల వర్షాలు అనేవి తక్కువ పడతాయి. ఇంకో ముఖ్యమైన కారణం ఏమంటే మనకి అల్పపీడనాలు జూలైలో అల్పపీడనాలు ఏర్పడిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ నమోదు కావడానికి ముఖ్యమైన కారణం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి అవి ఉత్తర భారతదేశం వైపు మరియు పశ్చిమ బెంగాల్ వైపు అట్లా ఉత్తర భారతదేశం పైకి వెళ్ళిపోవడం వల్ల మనకు తెలుగు రాష్ట్రాల్లో జూలైలో కూడా వర్షపాతం తక్కువగా నమోదైంది. జూన్ జూలైలో 2025లో జూన్ జూలైలో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. కానీ జూన్ జూలైతో పోలిస్తే ఇప్పుడు ఆగస్టులో కొంచెం రైన్స్ ఇంక్రీజ్ అయ్యాయనే చెప్తా. ఎందుకంటే మనకు ఆగస్టులో ఒక ఉపరితల ఆవర్తనం కారణంగా లోటు అనేది తీరింది. కానీ ఈసారి 2025లో మాత్రం జూన్ జూలైలో తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది మనకు జూన్ జూలైలో వర్షపాత వివరాలు. ఇప్పుడు రాబోయే 5 రోజుల వాతావరణ పరిస్థితి, వచ్చే 10 రోజుల వాతావరణ పరిస్థితి గురించి చర్చించుకుందాం. రాబోయే 5 రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు ఆగస్ట్ 13 ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మనకు తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అది కూడా కొన్ని చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్స్, అంటే 10 నుంచి 20 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అది కూడా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలు. నేను మరీ చెప్తున్నా, తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే
తెలంగాణకి తూర్పు ఉన్న జిల్లాలు, తెలంగాణకి ఉత్తర వైపు ఉన్న జిల్లాలు మరియు తెలంగాణకి మధ్యలో ఉన్న జిల్లాలు. అంటే మధ్య అంటే హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి ఈ ప్రాంతాలు అనేవి మధ్య తెలంగాణ జిల్లాలకు వస్తాయి. మీరు మధ్య తెలంగాణ అంటే మధ్య తెలంగాణలో ఉన్న జిల్లాలు అని అర్థం. తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే తూర్పు వైపు ఉన్న తెలంగాణలోని తూర్పు వైపు ఉన్న జిల్లాలు. మరియు ఉత్తర వైపు అంటే ఉత్తర తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ వైపు ఉన్న జిల్లాలు అని అర్థం. అది మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమందికి అర్థం కాదు. ఉత్తర తెలంగాణ అంటే ఉత్తర వైపు ఉన్న జిల్లాలు, తూర్పు తెలంగాణ అంటే తూర్పు వైపు ఉన్న జిల్లాలు, మధ్య తెలంగాణ అంటే మధ్యలో ఉన్న తెలంగాణ జిల్లాలు. ఇది రాబోయే రోజుల్లో మాత్రం తెలంగాణలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఈ అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్రకి ఆనుకొని తెలంగాణ వైపు కదిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో 13th నుంచి అంటే 13th, 14th, 15th, 16th, 17th భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రైతులు తగ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అల్పపీడనం అనేది తెలుగు రాష్ట్రాల మీది వైపు వెళ్తుంది కాబట్టి తెలంగాణలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు ఉత్తర కోస్తాంధ్రలో కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర అంటే ఉత్తర వైపు ఉన్న తెలంగాణ జిల్లాలు మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈ అల్పపీడన ప్రభావంతో. కానీ 13th, 14th, 15th, 16th టైంలో అల్పపీడనం బలంగా ఉన్నప్పుడు కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పెద్దగా ఆశించనక్కర్లేదు. ఎందుకంటే ఈ అల్పపీడనం తెలంగాణ వైపు కదులుతుంది. కానీ మనకు అల్పపీడనం బలంగా ఉన్నప్పుడు రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. భారీగా ఎక్కడ వర్షాలు కురవు. ఎందుకంటే అల్పపీడనం ఎప్పుడైతే మనకు పైకి ఉందనుకో విండ్ అనేది పశ్చిమ వైపు నుంచి తూర్పుకు లాగుతుంది. ఆ క్రమంలో మనకు పశ్చిమ నుంచి తేమ రావడం వల్ల రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, అది కూడా ఉత్తర రాయలసీమలో మాత్రం వర్షాలు ఉంటాయి. కానీ రాయలసీమలో ఎక్కడ వర్షాలు ఉండవు. తెలంగాణలో మాత్రం చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్రలో మాత్రం అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 10 రోజుల వాతావరణ పరిస్థితి చూసుకున్నా మనకు తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది అండి ఇవాల్టికున్న వాతావరణ పరిస్థితి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.